నమస్కారం అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఒక చాలా స్పెషల్ ప్లేస్కి, చిలుకూల్ బాలాజీ టెంపుల్. హైదరాబాద్లో ఉన్నింది. ఇట్స్ ఫేమస్ ఫర్ వీజా బాలాజీ టెంపుల్. సౌండ్స్ క్రేజీ కదా, బట్ ఇట్స్ ట్రూ. ఈ టెంపుల్కి చాలా డివోటీస్ వస్తారు, స్పెషలీ వీజా కోసం. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. ఈ టెంపుల్ ఎలా ఫేమస్ అయింది, ప్రదక్షిణం ఎలా చేయాలి, హిస్టరీ ఏంటి అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ టూ. లెట్స్ స్టార్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటో మీరే చూడండి. సో ఫస్ట్ నేను హైదరాబాద్ నుండి పర్సనల్ వెహికల్లో వచ్చేసాను. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, సో ఈజీగా పార్క్ చేసేసా. నేను టెంపుల్ మార్కెట్ ఏరియాలో ఎంట్రీ అయ్యాను. వావ్, అద్భుతమైన మార్కెట్. ఫుల్ కోకోనట్, తులసి మాల, ఫ్లవర్స్ ఎవ్రీవేర్. నేను ఒక కోకోనట్ అండ్ ఒక తులసి మాల తీసుకున్నా టు ఆఫర్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. టెంపుల్కి వాక్ చేయాలి, కొంచెం డిస్టెన్స్ ఉంది. ఆ జర్నీలో ఒక ఆచార్యులు నా ఫోర్ హెడ్ మీద తిలక్ వేయడం జరిగింది. ఇట్ ఈస్ అ వెంకటేశ్వర స్వామి తిలకం. అప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. ఫెల్ట్ లైక్ అ గాడ్స్ బ్లెస్సింగ్. बारिश आने वाला है यार, प्रदक्षिण कैसा करेंगे? लेट्स सी. चलो मदद प्रदक्षिण यार 10 रुपये छेना అండ్ డివైన్ అట్మాస్ఫియర్ ఉంది. ఒక ఆంటీ నాకు హెడ్ మీద ఫ్లవర్స్ వేసి చాలా స్వీట్గా అనిపించింది. మన హిందూ కల్చర్లో టెంపుల్స్కి ఫ్లవర్ వేసుకుని వెళ్ళడం చాలా కామన్. మన హిందూ కల్చర్లో టెంపుల్స్కి ఫ్లవర్ వేసుకుని వెళ్ళడం చాలా కామన్. I walked inside and you can see the market and a small temple structure. But believe me, very powerful temple ఇది. ముందుగా మనం కోకోనట్ బ్రేక్ చేయాలి. టెంపుల్లో దానికి సపరేట్ ప్లేస్ ఉంది. నేను అక్కడే కోకోనట్ బ్రేక్ చేసి కొన్ని నీళ్లు తాగి గాడ్ని ప్రార్థించాను. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ప్రదక్షిణం. ప్రదక్షిణం రూల్ ఏంటి చెప్తాను. ఇన్సైడ్ టెంపుల్లో 108 రౌండ్స్ చేయాలి, బట్ అవుట్ సైడ్ ప్రదక్షిణం చేయడం అంతే. జస్ట్ 11 రౌండ్స్ చేసి 108కి సమానంగా ఉంటుంది. విష్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ రౌండ్ 11 రౌండ్ చేసి ప్రదక్షిణం చేయాలి. విష్ ఫుల్ఫిల్ అయ్యాక అగైన్ కమ్ బ్యాక్ అండ్ డూ ఫుల్ 108 ప్రదక్షిణం. వీసా కోసం చాలామంది పాస్పోర్ట్తో రావచ్చు. బిలీవ్ చేయండి, లేకపోతే విజిట్ చేయండి. ఇట్స్ మ్యాజికల్. సో ఇక్కడ మండే టు ఫ్రైడే ఇన్సైడ్ ప్రదక్షిణం అలౌడ్ ఉంటుంది. సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేలో ఓన్లీ అవుట్ సైడ్ ప్రదక్షిణం చేయొచ్చు. రూల్స్ ఫాలో చేయండి, చాలా ఇంపార్టెంట్. టెంపుల్లో పక్కనే ఒక స్మాల్ శివ టెంపుల్ ఉంది. అక్కడే స్పెషల్ ట్రెడిషన్ ఏంటి అంటే చిల్డ్రన్స్కి పెన్ ఇస్తారు యాజ్ అ గాడ్స్ బ్లెస్సింగ్. ఎగ్జామ్స్ కోసం స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు టు టేక్ దట్ లక్కీ పెన్. ఫస్ట్ నేను బిలీవ్ చేయలేదు, బట్ నేను చూసాను చాలామందికి ఇది వర్క్ అయ్యింది అన్నారు. దర్శనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యి మార్కెట్కి వచ్చినాము. సో బ్యూటిఫుల్ మార్కెట్, రైట్? దర్శనం కంప్లీట్ అయ్యాక మార్కెట్లో చూసాను స్వీట్ షాప్. సతీష్ అన్న స్వీట్ స్టాల్లో చాలా వెరైటీస్ ఉండింది. హీ వాజ్ సూపర్ ఫ్రెండ్లీ. ట్రై చేయండి, నచ్చితే తీసుకో. వైట్ బ్రౌన్ కోవా అంట.
చెప్పే నమ్మకం తీయాలా నీకు తెలియాలా చాలా బాగుంటుంది కూర్చుండిపోయి ట్రై చేస్తూనే ఉన్నా కొత్తగూరలో బయాటి ఇదేంటి తెలియదు నాకు ఇంకా ఏంటి పేరు రాగి మిక్స్ సార్ రాగి పిండి రాగి పిండి చేసేది మిక్చర్ అది ఇది కొంచెం హెల్త్ కోసం కూడా మంచిది అన్నమాట right? రాగి పిండి స్కూల్ ల్యాబ్స్ స్కూల్ గ్యాప్స్ మీరు అలా ఇస్తూ ఉంటే తినుకొని ఉంటుంది. స్కూల్ గ్యాప్ కాలని ఇది చిన్న చిన్న మిఠాయి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా గుర్తుంటే నాకేపా అంకల్ కాకినాడ స్పెషల్ ఐటమ్స్ బాగుంటుంది. ఎస్ మ్యామ్. ఇదన్నీ వెరైటీ కాకినాడ స్పెషల్స్ అని మీకు ఎవరికైనా తెలిసిందే చెప్పండి ఇందులో ఆంధ్ర ఫుడ్స్ మా సో కిషోర్ అన్న షాప్కి వచ్చిన సారీ సతీష్ మా సతీష్ అన్న షాప్కి వచ్చిన ఇక్కడ చాలా కాకినాడ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ వెరైటీ అయితే దొరుకుతుంది. సో నేను ఇక్కడ ట్రై చేసి మీరు తినచ్చు అండ్ కొనచ్చు. మీకు ఇష్టం ఉంటేనే తీసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ గుడ్ హియర్. థ్యాంక్ యూ. ఎవరా మాల देखिए चूड़ी ऑलवेज फेवरेट. सब जगह चूड़ी तो मिलना कंपलसरी है. సో దర్శనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ప్రదక్షిణం కూడా కంప్లీట్ చేసేసాను. సో అదన్నీ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మార్కెట్ ఉంది. సో తప్పకుండా మీరు విజిట్ చేయాల్సింది. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. కొంచెం రష్ ఉంది బికాస్ సాటర్డే అని. సో లెట్స్ ఎక్స్ప్లోర్. పేర్లు అయితే నాకు తెలియవు. సో నేనైతే ఇప్పుడు మ్యాంగో తీసుకోవడానికి వచ్చిన. సో ఇక్కడే చిరుగుల బాలాజీ కేసరి అంట నార్మల్ అనుకుంటా. ఇది బంగడపల్లి, అది దశేరి. సో ఇక్కడ సో నేను ఇప్పుడు దశేరి తీసుకున్నాను. జస్ట్ 130 కిలో బాగుంటుంది. లెట్స్ ట్రై. నేనైతే ఇక్కడ సమోసా తీసుకున్నా, మళ్ళీ పిస్తా టీ తీసుకున్నాను బికాస్ వెదర్ చాలా కూల్గా ఉన్నింది. యూ కెన్ సీ దిస్. సమోసా और पिस्ता.
చాలా భారీగా వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. నేను పిస్తా హౌస్లో ఇప్పుడు టీ తాగడానికి వచ్చిన. సో చూస్తే వర్షం చాలా హెవీగా ఉంది అనిపిస్తుంది. సో ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు రష్. లెట్స్ గో. సో గైస్ వర్షం వచ్చేసింది. సో ఐ డోంట్ నో ఐమ్ గోయింగ్ టు బీ వెట్. इस बारिश में मैं भीग रही हूँ. मेरे पापा मम्मी देखेंगे तो देंगे मुझे. సో మీరు చూసే ఉంటారు కదా. సో వర్షంలో ఇంత తడిచిపోయినాను బాలాజీ టెంపుల్ వెళ్ళి. సో నేను ఇంకొక ప్లేస్ పోదాం అనుకున్నాను కానీ కుదరలేదు బికాస్ ఇట్స్ టూ హెవీ రెయిన్. సో అందుకే నేను రూమ్కి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఒక కొత్త కంటెంట్తో. బాయ్.